హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వరల్డ్. టమాటాలు చాలా చవకగా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. ఇంట్లో ఏం చేయాలి అనుకుంటే ఇలాగా ఎండలో ఎండబెట్టుకుంటే ఈజీ ప్రాసెస్లో టమాటా పచ్చడి ఇంట్లోనే ఎలాగ టేస్టీగా నిల్వ ఉండేలా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించబోతున్నాను. ఇలా ఇంట్లో చేసుకుంటే 100-150 ఖర్చుతో మనకి అర కేజీ వరకు పికిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎర్రటి టమాటాలు నేను అర కేజీ వరకు తీసుకొని ఈ టమాటా పచ్చడి మసాలా కోసం 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల మెంతులు, ఒక 20 వరకు ఎండుమిర్చిని, 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి, చల్లారనివ్వాలి. ఇది పౌడర్ చేసుకునే ముందు ఇలా అర కేజీ వరకు ఒక టమాటాని 4 ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగా నేను 200 గ్రామ్స్ వరకు వేరుశనగ నూనె వేసుకొని అందులోనే పాన్లోనే కల్లుప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దగ్గర పడే వరకు. లో ఫ్లేమ్ మీద నూనె పైకి తేలే వరకు టమాటాలని మూత పెట్టుకొని దగ్గరికి ఫ్రై చేసుకోవాలి. అస్సలు నీరు అన్నదే లేకుండా ఇది ఫ్రై అవ్వడానికి 15 మినిట్స్ వరకు పడుతుంది. ఇలా చల్లారనివ్వాలి బాగాన. ఇప్పుడు ఈ చల్లారిన మసాలా దినుసుల్లోనే మనం ఒక 20 వరకు ఎల్లుల్లి గుడ్డలు తొక్కలు తీసుకొని అందులో వేసుకొని ఒక 50 గ్రాముల వరకు చింతపండు కూడా వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి మిక్సీలో వేసుకొని. ఇలా చల్లారిన టమాటా ప్యూరీని మిక్సీలో ఆడిన ఈ మసాలా పౌడర్ని కొద్దిగా కల్లుప్పి వేసుకొని రోట్లో రుబ్బుకుంటున్నాను. వీలైతే మీకు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. రోట్లో రుబ్బుకుంటే ఆ టేస్టే వేరు. ఇలా నేను చిన్న రుబ్బరాయి కాబట్టి నేను 3 టైమ్స్ వరకు ఈ అర కేజీ టమాటా ప్యూరీని రుబ్బుకున్నాను. ఇప్పుడు పోపు కోసం పాన్ వేసుకున్నాను. ఈ పాన్లోనే ఒక 50 గ్రాముల నుంచి 60 గ్రాముల వరకు పీనట్ ఆయిల్ వేసుకొని మనం పోపు ప్రిపేర్ చేసుకున్నాను. కరివేపాకు, ఇలా వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చిని కూడా ఇలాగా ఈ ఆయిల్లోని బాగా ఫ్రై చేసుకోవాలి. చుట్టుపక్కల అనే సౌండ్ తగ్గే వరకు. ఇంట్లో తయారు చేసే ఏ పచ్చడికైనా వేరుశనగ నూనె అయితేనే హెల్తీ, టేస్టీ కూడా. ఇలాగా అర కేజీ వరకు పచ్చడి వచ్చింది నాకు. ఈ పచ్చడికి 1/2 కేజీ వరకు వేరుశనగ నూనె పడుతుంది. ఈ వేరుశనగ నూనె హెల్తీ, టేస్టీ కూడా. నేను తయారు చేసే పచ్చడి ఒక సీసాకి, ఒక బౌల్కి వచ్చింది 1/2 కేజీ వరకు. మీరు కూడా ఇలాగా మిగిలిన పచ్చడితోటి వేడివేడి అన్నంలో వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. ఇలాంటి ఈజీ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్